పోయినాం. దాని తర్వాత మీరందరూ కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి రావాలి. ఇలా ఫుడ్ అరేంజ్ చేసిన మిత్రులు కూడా రాత్రి 2 గంటల వరకు కూడా వాళ్ళు మరి పని చేస్తూనే ఉన్నారు. దానివల్ల కొంత ఇబ్బంది అయింది, దయచేసి క్షమించండి. తిండి దొరకదు, నీళ్లు దొరకవు, ఒక్కొక్కసారి పడుకోవడానికి జాగ కూడా దొరకదు. కానీ మనకు లక్ష్యం ముఖ్యమైనప్పుడు ఆకలి గుర్తుకు రాకూడదు. మాకు ట్రైనింగ్లో కూడా అదే నేర్పిస్తారు. నీకు లక్ష్యం ముఖ్యమా లేకపోతే మరి ఆకలి ముఖ్యమా అంటే లక్ష్యం ముఖ్యమనే చెప్పమని అంటారు. ఆ విధంగా ట్రైన్ చేస్తారు మిత్రులారా. మరి దీన్ని ఒక మొదటి తప్పుగా భావించి మీరందరూ కూడా మమ్మల్ని క్షమించాలని చెప్పి కోరుకుంటూ, మరి నేను పెద్దగా స్పీచ్ ఇవ్వను. పెద్దలు చాలామంది కూడా మంచి స్పీచ్ ఇచ్చిండ్రు. కానీ నాకు ఒక మంచి అనుభవం ఒకటి మీకు చెప్పాలనుకున్నా. నిన్న రాత్రి మరి మేము ఇంట్లో ఉన్నప్పుడు ముస్తఫీజ్ నాకు ఫోన్ చేసిండు. మేము చాలా ఉత్కంఠతో ఎదురు చూస్తున్నాం. ఫోన్ చేసి హనుమంతు జీత్గా అన్నారు. నేను మెజారిటీ అందరం మా ఇంట్లో భయంకరంగా ఎగిరినాం. తర్వాత ఇక్కడ నుంచి ఇక కోసిని గ్రామం నుంచి మొత్తం వినిపిస్తున్నాయి శబ్దాలు, పటాకులు కాలుస్తున్నారు, అన్ని కాలుస్తున్నారు. మేము పోతే ఒక అవ్వ ముసలవ్వ నన్ను ముద్దు పెట్టుకున్నది. కసితో ముద్దు పెట్టుకొని ఒక చెల్లెలన్న నాతో ఏంటంటే, బిడ్డ 20 సంవత్సరాల నుండి మాకు స్వాతంత్రం లేదు. గతంలో ఉండే సర్పంచ్ ఆయన ఒకసారి సర్పంచ్, రెండవసారి ఆయన సర్పంచ్, మూడవసారి ఎంపీటీసీ, నాలుగవసారి ఇంకెవరో వాళ్ళ ఇంట్లో సర్పంచ్. 20 సంవత్సరాల నుంచి కోసిని గ్రామంలో ఎప్పుడు కూడా ఎన్నికలు జరగలేదు. నామకే వాస్తే. అలాంటి నామకే వాస్తే ఎన్నికల నుండి మొదటిసారి ఎంతో పేదవాడైన మా గ్రామ బిడ్డను మీరు ఏమీ చూడకుండా మీరందరూ వెనుకోండి ఈరోజు గొప్పగా సర్పంచ్ చేసినారు. మాకు స్వతంత్రం వచ్చింది బిడ్డ అన్నారు. నిజంగా నేను 1967 సంవత్సరంలో పుట్టిన. మనకు స్వాతంత్రం 1947లో వచ్చింది. ఆ రోజు 1947లో భారతీయులందరూ ఎట్లా ఎగిరినరో 2025 డిసెంబర్ 17వ తారీఖు నాడు సిర్పూర్ గడ్డ మళ్ళొకసారి ఎగిరిందండి. బట్టుపల్లి కానీ, కోయవాగ్ కానీ, చింతగూడ కానీ, వంజిరి కానీ, కోసిని కానీ, ఇంకెన్నో గ్రామాల మర్తిడి కానీ, లేకపోతే ముత్తంపేట కానీ, ఇంకా మరెన్నో గ్రామాల్లో ఈరోజు మరి మన సర్పంచ్ అభ్యర్థులు గెలిచింది. మిత్రులారా, ముఖ్యంగా కోసిని గ్రామంలో కొట్రంగి రామయ్య, గుర్లే రవీందర్, లెండ్గురె శ్రీనివాస్, చింటూ భీమరావు, అదేవిధంగా గౌరబాయి, శ్రీను, ప్రత్యేకంగా మహిళలు, యువకులు, డాడానగర్, రామ్నగర్, పర్దాన్గూడ, కొలంగూడలో ఉండే మరెందరో మిత్రులు, వాళ్ళందరూ కూడా ఈరోజు కోసిని విజయానికి సహకరించారు. నిజానికి మనం ఎవరి గురించి అయితే ఈరోజు మాట్లాడుతున్నాం వాళ్ళందరూ కోసిన్లో హనుమంతు ఓడిపోవాలని కోరుకున్నారు. ఇది వాస్తవం. వాళ్ళు వేల దేవుళ్లకు మొక్కుకున్నారు. లక్షల రూపాయలు కార్లల్లో పెట్టుకొచ్చి, నేను ఇక్కడనే ఉంటాయి కదా, రోజు చూస్తుంటా కదా, లక్షల రూపాయలు కార్లలో పెట్టుకొచ్చి ఇంటింటికి పంచే ప్రయత్నం చేసిండ్రు. పొద్దున ఓటేయడానికి పోతే కూడా రోడ్డుకు లెఫ్ట్ రైట్ వాళ్ళే కూర్చున్నారు. అక్కడ కూడా డబ్బులు పంచుతున్నారు. అవునా కదా? ఓటేసేటప్పుడు కూడా డబ్బులు పంచుతున్నారు. ఏమన్నా సిర్పూర్లో ఎవడన్నా గెలవకపోయి కానీ కోసినలో హనుమంతు ఓడిపోవాలి అంటే వసాకే పుల్లబాయి ఓడిపోవాలి అని చెప్పి వాళ్ళు కూర్చున్నారు. కానీ ఈరోజు మా కోసిని అక్కల సంగతి, మా డాడనగర్ అన్నల సంగతి వాళ్ళకి తెలియదు. వీళ్ళు చుపారుస్తులు. వీళ్ళు బయట ఓకే వేస్తాం అన్నారు. మీరు ఇచ్చినా వాళ్ళు ఇచ్చినా ఏమి ఇచ్చినా తీసుకుంటాం. కానీ బిడ్డ, ఈరోజు మీ అందరికీ గుణపాఠం నేర్పే అవకాశం మాకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇచ్చిండు అని చెప్పి ఒక్కసారి మిసైల్ వేలిస్తే ఒక్క దెబ్బ కింద పడ్డారు. 3వ రౌండ్కే పారిపోయినారు వాళ్ళందరూ కూడా. 3వ రౌండ్ పారిపోయినారు. నేను నిన్న విజయోత్సవ ర్యాలీకి కోసినికి వస్తే మన తమ్ముళ్ళు కొంతమంది అయితే అంగీలు ఇడిచి చలి, విపరీతమైన చలి, అంగీలు ఇడిచి ఎగురుతున్నారు. వాళ్ళకి చలి కూడా తెలుస్తలేదు. అంటే ఎంత సంతోషం ఉంటే
ఎంత ఆవేదన ఉంటే, ఎంత ఆక్రందన ఉంటే ఈరోజు వాళ్ళు అంత మంచిగా దాన్ని పండుగలాగా చేసుకుంటున్నారు. ఒకసారి ఆలోచించండి. ఈరోజు నాతో పాటు వేదిక మీద అందరూ సీనియర్ నాయకులు రాత్రింబవళ్ళు కష్టపడ్డారు. రాస్పల్లి రాజన్న కోసం అయితే మేము 5 కిలోమీటర్లు ఎర్ర గెడ్డలు నడిచినాం. పాపమా దురదృష్టవశాత్తు ఆయనకు వనరులు లేకపోవడం, అదేవిధంగా ఆయన నిరాశకు గురై ఆత్మహత్య యత్నం చేయడం అవన్నీ చేసిండు. కానీ చాలా మంచి మనిషి. తన సర్పంచ్ కావాలనే కళ కోసం 2 ఎకరాల భూమిని కూడా అమ్ముకొని ఊరికి రోడ్డు వేయించిండు. అన్నదాన కార్యక్రమాలు ఎన్నో చేసిండు ఆయన, వాళ్ళ కొడుకు అందరు కూడా. ఆ విధంగా ఈరోజు గెలిచి మన ముందుకు వచ్చిన సర్పంచ్ అభ్యర్థులు అందరూ కూడా చాలా గొప్ప త్యాగాలు చేసిన నామకే వాల్సిన అభ్యర్థులు కాదండి. ఇది పాపన్నపేట నుంచి మొదలు పెడితే ఇక్కడి దాకా ప్రతి చోట కూడా చాలా గొప్పగా వీళ్ళందరూ కూడా పనిచేసింది కాబట్టి ఈరోజు సర్పంచ్ అభ్యర్థులుగా ఎన్నికైంది. మనం మొత్తం గ్రామ పంచాయతీల సంఖ్య సిర్పూర్లో 141. మనం పోటీ చేసిన స్థానాలు 83. మనం సొంత బలం మీద గెలిచిన స్థానాలు 28. మనం మద్దతిచ్చి కొంతమంది పెద్ద మనుషులు వచ్చి, సార్ మాకు జీవిత కాలం కళ ఒక్కసారి సర్పంచ్ కావాలనుకున్నాం, కానీ వయసు మించిపడిపోతుంది, మమ్మల్ని ఒక్కసారి సర్పంచ్ అయ్యే అవకాశం ఇవ్వండి అని అంటే వాళ్ళు ఏ పార్టీలో వాళ్ళు చూడకుండా మేము వాళ్ళకు మద్దతు ఇచ్చినాం. వాళ్ళు 4 వాళ్ళు కూడా గెలిచిండ్రు. మనం టోటల్గా 28 + 4 32 స్థానాల్లో గెలిచినాం. 2 స్థానాల్లో సమానంగా ఓట్లు వచ్చినాయి. టాస్ వేసిండ్రు. అన్ఫార్చునేట్లీ వీరవెల్లిలో మనం టాస్లో ఓడిపోయినాం. బీబ్రాలో 1 ఓటు, అది ఇప్పటికి కూడా డిస్ప్యూట్ ఉంది, ఆ 1 ఓటుతోనే బీబ్రాలో మనం ఓడిపోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ 50 ఓట్ల లోపు మెజారిటీతో మనం ఓడిపోయిన స్థానాలు 9. కాంగ్రెస్ పార్టీ గెలిచిన స్థానాలు 31. అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ. 31 అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ. ఇక వాళ్ళు ఓటర్లకు ఏమి ఇచ్చిన అనేది మీకు నేను ఎంత తక్కువ చెప్తే అంత బెటర్. బీజేపీ గెలిచిన స్థానాలు 24. సిట్టింగ్ ఎమ్మెల్యే సిట్టింగ్, వాళ్ళ ఫాదర్ ఎమ్మెల్యేగా పనిచేసిండు, వాళ్ళ మదర్ ఎమ్మెల్యేగా పనిచేశారు. 4 సార్లు 24 స్థానాలు వచ్చినాయి. స్వతంత్ర అభ్యర్థులు గెలిచిన 10. కోనేరు కోనప్ప గారు గెలిచిన 45. ఉన్నదిన్నట్టు చెప్పాలి, దూత్కి పానిక పాని. ఓకే, కానీ మిత్రులారా ఇక్కడ తేడా ఉన్నది. మా అభ్యర్థులు అందరూ కూడా పేదవాళ్ళు. మా అభ్యర్థులు చాలా మంది యువకులు. మీకు అందరికీ డౌట్ ఉంటే ఇక్కడనే వసాకే హనుమంతున్నాడు, పోయి చూడండి వాళ్ళ ఇల్లు ఎట్లుంటాం. ఇక్కడ వాళ్ళ ఇల్లు పోయి చూడండి. నేను ఒక రోజు వాళ్ళ కొడుకుని తీసుకొని వచ్చి, సార్ మా ఇంటికి ఒక్కసారి వచ్చి ఛాయ్ తాగిపోండి అన్నాడు. మేము పోయిన 1 రూమ్ అండి, 1 రూమ్, 1 రూమ్లో ఇంకొక రూమ్ చిన్నది అంతే. కానీ ఫైర్ ఉంది ఆయనకు, ఏదో చేయాలి నా గ్రామం కోసం, ఏమైనా చేసి సాధించాలి అనే ఆలోచన ఆయనకున్నది. సో అలాంటి యువకులన్నా చాలామంది పెద్ద మనుషులు వచ్చి సార్ మాకు సర్పంచ్ ఇవ్వండి, మేము అద్భుతంగా చేస్తామంటే, లేదు భయ్ వసాకే హనుమంతే సర్పంచ్ అవుతాడు, బరాబర్ అయ్యి గ్రామానికి గొప్పగా చేస్తాడు అని చెప్పి నేను వాళ్ళకు చెప్పడం జరిగింది. సో మిత్రులారా, ఇక్కడ 90% మంది పేదవాళ్ళే. నేను మూగవెల్లి పోయిన ఆత్రం అశోక్, ఒక మాజీ చాలా గొప్పగా ఫైర్ ఉన్న వ్యక్తి, మరి పెద్ద ఆయన సీతారాం గారు కూడా సపోర్ట్ చేసింది. కానీ ఆయన దగ్గర డబ్బులు లేవు పెద్దగా, కానీ ఆయన చాలా గొప్పగా పోరాడిండు. కేవలం 2 ఓట్లతో ఓడిపోయాడు. ఇలా రామచందర్ మీ ముందుకు వచ్చిన లైన్ కూడా సర్పంచ్. అసలు లైన్ కూడా పోవాలంటే నడుము నొప్పి వస్తుంది, అంత డీప్ ఉంటుంది. 3 సార్లు వాగులు దాటాలి. అక్కడ ఏ పరిస్థితి వచ్చినా కూడా చావో రేవో అక్కడనే వెళ్ళిపోతుంది, ఇక్కడ దాకా వచ్చే పరిస్థితి ఉండదు. అలాంటి లైన్ గూడలో 4 గ్రామాల 4 గూడాల ప్రజలు ఏకం చేసి భారీ మెజారిటీతో గెలిచిండు రామచంద్ర. అదేవిధంగా బెంగాలీ క్యాంప్లో శివ, సార్ మీరు మా ఊరికి ఒక్కసారి రాకపోయినా పర్వాలేదు, నేను గెలిపించి తీసుకొస్తా పోన్నాడు. 2 సర్పంచ్లు గెలిపించి తీసుకొని వచ్చి గట్టిగా చెప్పండి కొట్టండి శివ. ఉదాహరణ చెప్తాను. మర్తిడి అయితే బషరత్ ఖాన్ అనే వ్యక్తి సేవంతబాయి అనే మహిళను ఇంట్లో నిద్రపోతుంటే ఆ గుడిసె మీద పెట్రోల్ పోసి
కాలబెడితే ఆమె ఆ కాల్పుల్లో చనిపోయింది, ఆ మంటల్లో చనిపోయింది. మంటల్లో కాలిన వ్యక్తి వెంటనే చచ్చిపోదు, హాస్పిటల్లో పడుతుంది. హాస్పిటల్ పోయిన తర్వాత ఆమెను నీ చావుకు ఎవరు కారణం, నేను ఎవరు కాలబెట్టినంటే ఆమె బషరత్ ఖాన్ అని చెప్పింది. కానీ దురదృష్టం మనకు న్యాయ వ్యవస్థ ఎట్లా పనిచేస్తుంది చూడండి. ఆ బషరత్ ఖాన్ పేరు చెప్పి ఆమె మరణ వాంగ్మూలం ఇచ్చిన ఆ బషరత్ ఖాను నిర్దోషిగా కోర్టులో తీర్పు తెచ్చుకున్నాడు. అంటే చట్టం ఎక్కడుంది? వాళ్ళ కొడుకు అడ్వకేట్ శంకర్ ఎక్కడున్నాడు? దుర్గం శంకర్ ఇక్కడే వచ్చిండే. వాళ్ళ కొడుకు అడ్వకేటు. ఈ బషరత్ ఖాన్కు భయపడి ఆయన ఊరు వదిలిపెట్టి కాకినాడకు వచ్చిండు. అదే ఇక్కడ ఉన్నాడు చూడండి. ఇక రా బాబు, ఇక్కడ రా తొందరరా. ఈయన అడ్వకేట్. వాళ్ళమ్మ వాళ్ళ కొడుకుని ఎంతో బాగా చదివించింది, కానీ వాళ్ళమ్మను బషరత్ ఖాన్ చంపేసిండు. ఇవాళ ఈయననే శంకర్ అడ్వకేట్. ఆయన బషరత్ ఖాన్ బెదిరింపులకు భయపడి కాకినాడకు తలదాచుకోవడానికి వచ్చిండు. మీరు చూడండి. అదేవిధంగా ఆ ఊర్లో లేని పంచాయతీలు, అసలు అన్ని భూముల పంచాయతీలు ఆయన కావాలని పెట్టిస్తాడు. ఎక్కడ పడితే అక్కడ భూముల పంచాయతీలు, మంచిగా పెరిగిన వరి పొలాల్లో గడ్డి మంది ఎక్కిస్తాడు. చివరికి పక్కనే లంబాడిగూడ అని ఉంటుంది, ఆ గ్రామంలో వరి కుప్పలు కూడా కాలబెట్టించాడు. సో అది పరిస్థితి. మరి అలాంటి వ్యక్తిని మరి ఇంకొక నాయకుడు కోనేరు కోనప్ప గారు ఆయన సపోర్ట్ చేసిండు. ఆయన ఎమ్మెల్యేగా నిలబడ్డాడు. ఒక్కసారి ఆలోచించండి, ఎలాంటి వ్యక్తులు అక్కడ ఎమ్మెల్యేలు ఉన్నారు. అలాంటి వ్యక్తుల ఓడించాలని మర్తిడిలో మొత్తం కూడా గ్రామం అంతా ఏకమైంది. దానికి కీలక పాత్ర వహించిన వ్యక్తి సారయ్య, బూస సారయ్య. ఇక్కడే ఉన్న వెళ్ళే సారయ్య, ఈయననే సారయ్య. ఈయన డబ్బున్నోడు కాదు మిత్రులారా, మీరు నమ్మరు. ఈయనకి ఇంతవరకు మోటార్ సైకిల్ కూడా లేదు, స్కూటీ కూడా లేదు ఈయనకు. కానీ మర్తిలో గ్రామాన్ని మొత్తం ఏకం చేసి ఈ దుర్మార్గుడు ఓడిపోవాలని చెప్పేసి అందరితో ఇంటింటికి పోయి వాళ్ళందరికీ వివరించి కత్తెర గుర్తుకే మనం ఓటేయాలని చెప్పేసి పెద్ద ర్యాలీ తీసిండు. 3 సార్లు ర్యాలీ తీసిండు ఊర్లో. గట్టిగా చప్పట్లు కొట్టండి సార్. అలాంటి వ్యక్తికి మన కోనప్ప గారు సాయం చేసిండు. ఏది మన బషరత్ ఖాన్కు. అంటే గ్రామంలో మీరు చూడండి, ఇక్కడ శ్రీనివాస గౌడ్, మర్తిడిలో బషరత్ ఖాన్. ఎట్లా గెలిపిస్తారండి ప్రజలు వీళ్ళను? ఎట్లా గెలిపిస్తారు? ఇక బట్టుపల్లి అయితే అభ్యర్థిని సెలెక్ట్ చేయడం అయితే మాకైతే తల మొత్తం వీటెక్కిపోయి ఆ రోజు కింద పడిపోయినాం. ఒకవైపు ఏమో ఉమా, ఇంకోవైపు రాజేందర్ జాదవ్. మన సోదరులు చాలా మంది సత్యనారాయణ, రాఘులయ్య, మన అంజన్న, వీళ్ళందరూ రమేష్, తిరుపతి, ఇక చరణ్, వీళ్ళందరూ వచ్చిండ్రు. వచ్చి సార్ ఉమా రాజేందర్ యాదవ్ చివరికి అందరు కలిసి యునానిమస్గా నిర్ణయం తీసుకున్నాం రాజేందర్ యాదవ్ ఇవ్వాలని. సో రాజేందర్ యాదవ్ ఇలా గెలిచి వచ్చిండు. బట్టుపల్లి ప్రజలు ఇంతవరకు ఓటేయలేదండి సర్పంచ్ కోసం. 15 సంవత్సరాలు అవుతుంది సర్పంచ్ కోసం ఓటేయని ప్రాంతం బట్టుపల్లి. ఇలా చిట్టి వెంకటేష్ ఉన్నాడు సీబాబు కాలనీలో, మొత్తం బూడిద. జీవితం అంటూ ఉంటుందా సీబాబు కాలనీలో అనిపిస్తుంది. అలాంటి సీబాబు కాలనీలో వార్డు మెంబర్ అయ్యిండు. ఇలా ఎంతో గొప్పగా ఇక్కడ పోరాడిన వాళ్ళు ఉన్నారు, ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు. కర్జలీలో ఎంత కష్టపడ్డారు హనుమంతు వాళ్ళు. చాలా చోట్ల కూడా మీరు చాలా గొప్పగా కష్టపడ్డారు. అందుకొరకు గెలిచిన వాళ్ళు, ఓడిపోయిన వాళ్ళు అందరూ ఒకటే మిత్రులారా. మీరు వీరోచిత పోరాటం చేసింది. చేడువాయి గ్రామంలో కర్కరే ఆశన్న, అసలు ఆశన్న పేరు వినడున్నాడు చేడువాయి గ్రామంలో. చాలా సింపుల్ పర్సన్. అతను ఎలక్ట్రీషియన్. పొలాలల్లో పెంచికల్పేట నుంచి బొంబాయిగూడ దాకా, ఎక్కడి నుంచి గుర్లేగుంట నుంచి గుర్లపేట నుంచి పోతేపల్లి దాకా ఎక్కడైనా వ్యవసాయదారులకు కరెంట్ కనెక్షన్ పోయినా, ఇళ్ల కరెంట్ ప్రాబ్లమ్స్ వచ్చినా ఆశను పిలిపిస్తారు. అలాంటి ఆశ నాకు చాలా స్వల్ప తేడాతో ఓడిపోయాడు. ఎందుకంటే అవతలోడు లక్షల రూపాయలు పెట్టిండు, విపరీతంగా మద్యం పంచిండు. ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి అది కూడా చెప్తా సీక్రెట్. నేను సర్పంచ్లకు చాలా ఇంపార్టెంట్ ఈ విషయం. మేము అదే ఆశల కోసం ప్రచారానికి పోతే గ్రామీణ క్రీడా ప్రాంగణానికి దారి అని చెప్పిండ్రు. మేము ఎక్కడుంది దారి అని పోతే దుబ్బ ఉన్నది, దారి లేదాడ. బిల్లు ఎత్తిండ్రు, 10 లక్షల రూపాయల బిల్లు ఎత్తిండ్రు. తర్వాత కొత్తగా వేసిన సీసీ రోడ్ అన్నారు. మేము సీసీ రోడ్డు మీద నడుస్తుంటే అది పగిలిపోతున్నది. సీసీ రోడ్డు మీద నడుస్తుంటే పగిలిపోతున్నది. కిందంతా ఉష్క, పైన సిమెంట్ పూత ఉష్క, అదే సీసీ రోడ్ అన్నారు.
ఆ సర్పంచ్ ఇప్పుడు గెలిచిండు మళ్ళా. నాకైతే చాలా బాధ అనిపించింది. కాషన్లలో ఫైర్ ఉంది. ఎందుకంటే అదే చేడువాయి గ్రామంలో అట్టపెట్టెలతోని, డబ్బులు లేక అట్టపెట్టెలతోని కట్టుకున్న ఇంట్లో నివసిస్తున్న ప్రజలు ఎంతోమంది కనిపించారు నాకు. ఏం డెవలప్ చేసిందండి సర్పంచులు? 15 సంవత్సరాలు కోనప్ప గారు, అంతకుముందు 20 సంవత్సరాలు పాల్వాయి పురుషోత్తమరావు గారు, కేవీ నారాయణరావు. ఇదా పరిస్థితి. మీరు పోయి చూడండి సిద్దిపేట, మీరు పోయి చూడండి సిరిసిల్ల, మీరు పోయి చూడండి ఆ బైబినార్, మీరు పోయి చూడండి మహేశ్వరం. 100 కోట్లు వస్తే 50 కోట్లు వీళ్ళు ఇచ్చినందుకే ఈరోజు డబ్బు మధ్యమంతా పెడుతున్నారు. కానీ మీరు ఒక్క పైసా వంచకుండా ఈరోజు 32 మంది సర్పంచ్ గెలిచారు. మీకు మీరే ఒకసారి గట్టిగా చెప్పండి. మేము వంజరి గౌత్రే లక్ష్మి వాళ్ళ క్యాంపెయిన్కి పోయినాం. ఎంత చలి అంటే మై గాడ్, మాకైతే భయం వేసి నేను ఒకసారి స్వెటర్ వేయను. ఆ రోజు స్వెటర్ వేసుకోవాల్సిన పరిస్థితి అంత చలి. కానీ ఒక భార్య సమాజానికి తెలిసిన ఒక మహిళ వచ్చింది. 20 మంది 30 మంది వచ్చారు, 30 మంది 50 మంది మహిళలు బారెగూడలో వచ్చి, సార్ మాకు లేక ఒక అవకాశం వచ్చింది, మేమందరం ఒకటై ఇంటింటికి ₹1 వేసుకొనైనా మా గౌత్ర లక్ష్మిని గెలిపిస్తామని చెప్పేసి ఆ రోజు ఆ చలిలో తీర్మానం చేసింది. గట్టిగా చప్పట్లు కొట్టండి పోయే వాళ్ళకి. మర్తిడి, కోసిని, బారెగూడ, అట్లా ఎన్నో గ్రామాలు, అలాంటి గ్రామాల నుంచి వచ్చిన పోరాట యోధులు మీరందరూ కూడా మిత్రులారా, మీరు ఇంత విలువైన అవకాశాన్ని దయచేసి వదులుకోకండి. చివరికి ఒక్కటే చెప్పి ముగిస్తానండి. చాలా విలువైన అవకాశం మీరు సర్పంచ్ గెలవడం. ఆర్ఎస్పి మద్దతుతో గెలిచిన సర్పంచులకు మిగతా సర్పంచులకు తేడా ఉండాలి. ఉండాలా అవుతా? గట్టిగా చెప్పండి. ఉండాలి. పొద్దున లేస్తేనే రోడ్డు మీదకి పోవాలి, ప్రజల మధ్యకి పోవాలి, ప్రజల సమస్యలు తెలుసుకోవాలి. ఎవరైనా నాకు బాధ ఉందని చెప్తే మీరే డైరెక్ట్ మోక మీదకి పోవాలి. మోక మీద పోయి వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలి. లేకపోతే ఒక టీంలు తయారు చేసుకోవాలి.